నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో నూతనంగా కొనుగోలు చేసిన యంత్ర పరికరాలను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. 2,60,00,000 15వ ఆర్థిక సంఘ నిధులతో కొనుగోలు చేసిన 2 ట్రాక్టర్లు, 1 జేసీబీ, 3 కాంపాక్టర్లను శివాజీ చౌక్ వద్ద జరిగిన కార్యక్రమంలో అధికారులతో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్ వాటిని ప్రారంభించి అనంతరం జేసీబీని మంత్రి నాదెండ్ల మనోహర్ నడిపారు. తెనాలి పట్టణ పరిశుభ్రత కోసం 15వ ఆర్థిక సంఘం నిధులతో కొనుగోలు చేసిన నూతన వాహనాలను సక్రమంగా వినియోగించాలని అధికారులకు మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. शुभमुहूर्तोऽस्तु ध्रुवन्दे राजावरशक्ति पुष्पाण्डबलिं समर्पयामि. इंद्रश्चाग्निश्चराष्ट्रं धारयन्तु తిరుగుతున్నారు. ఏం చేయాలో మనకు తెలుసు. ఓం ధ్రువందే రాజా వరుణో ధ్రువందే బలిం సమర్పయామి. కొట్టి ఈడ్చుకోట దేవో బృహస్పతి. ట్రైనింగ్ లో ఉన్న మన సబ్ కలెక్టర్ గారికి ముందుగా మనందరం అభినందించాలి. ఎందుకంటే చక్కటి ఆలోచనతోటి స్వప్నిల్ గారు ఎప్పుడైతే మున్సిపల్ కమిషనర్ తోటి వాళ్ళ విధులు ఏంటి, ఏ విధంగా పనిచేస్తారు, సిబ్బంది గురించి అవగాహన తెచ్చుకోవడానికి వాళ్ళకి వచ్చిన ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఇట్లా 40 వార్డులో కూడా ఒక కాంపిటీషన్ ఏర్పాటు చేసి 3 ప్రైజులు ఇద్దామని నిర్ణయించుకుని చేసిన ఈ ప్రక్రియని మనస్ఫూర్తిగా నేను ఆయన అభినందిస్తున్నాను. సో మనందరం కూడా ఈ కొత్త యంత్రాలు కొనుక్కున్నాం. ఈ రోజున అందరిలో చైతన్యం తీసుకురావాలి, అవగాహన తీసుకురావాలి. స్వప్నిల్ గారిని ఇందా కోరింది ఏంటంటే ఆయన ఐఏఎస్ పూర్తి అయిపోయినాక ఆయన ట్రైనింగ్, అప్పటి వరకు మనం కార్పొరేషన్ అయిపోతే మన కార్పొరేషన్కి ఫస్ట్ కమిషనర్గా ఆయన రావాలని కోరాను. మీరందరూ కూడా ఒక స్ఫూర్తితోటి, అంటే ఈ కార్యక్రమం ద్వారా ఒక చిన్న ప్రైజ్ ఇవ్వడం, సర్టిఫికెట్ ఇవ్వడం ఏంటంటే మిమ్మల్ని ఇంకా మోటివేట్ చేయడానికి, ఉత్సాహపరచడానికి. రాబోయే రోజుల్లో మీరు ఇంకా క్షేత్రస్థాయిలో మీరు ఖచ్చితంగా తిరగండి. ఇప్పుడే చైర్పర్సన్ గారికి చెప్పాను, నేను మళ్ళీ నా పాదయాత్రను మొదలు పెడుతున్నాను. వార్డు పర్యటనలు తప్పకుండా 4వ వార్డు పెండింగ్ ఉంది. కౌన్సిలర్ గారు ఇక్కడే ఉన్నారు. సో మీరు రెడీగా ఉండండి. అక్కడి నుంచి మొదలు పెట్టుకుని మనం ఈ వార్డుల పర్యటనలో భాగంగా ఎక్కడ కూడా శానిటేషన్ విషయంలో రాజీ పడకుండా మనందరం కలిసికట్టుగా తెనాలికి ఆ కీర్తి, ఆ ప్రతిష్ట తీసుకొచ్చే విధంగా మనందరం కలిసి పనిచేద్దాం. సో ఈరోజు మనం ప్రారంభించుకున్న అభివృద్ధి కార్యక్రమాలు, గురిపాలెం అభివృద్ధి కోసం 1,31,00,000 రూపాయలు మనం ఆల్రెడీ అక్కడ సివిల్ వర్క్స్ మొదలుపెట్టి ప్రారంభించుకున్నాం. అందులో భాగంగా ద్వారం కూడా ఈరోజు తేజ గారి సహకారంతో మనం అది కూల్చేయబోతున్నాం. దీని తర్వాత కొత్తగా ఒక ద్వారం నిర్మాణం చేస్తాం. ఎల్లపాటగిరిరావు గారి పేరుని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకునేటట్టు, ఎందుకంటే మన తెనాలి పట్టణానికి ఇది ఒక చిరునామా. సో దీంతో పాటు దాదాపు 2,60,00,000 రూపాయలతోటి మనం కొత్త యంత్రాలు కొన్నాం ఈ రోజున. దీని ద్వారా ఖచ్చితంగా శానిటేషన్ మరింత ఇంప్రూవ్ చేస్తాం. ప్రతి ఒక్కరూ కూడా ఉదయం కనీసం 3 గంటల సేపు అధికార యంత్రాంగం అంతా కూడా దానికోసం కేటాయించాలి. దీనికి ఈ కార్యక్రమాన్ని సహకరించిన రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ట్రాన్స్పోర్ట్ సిబ్బంది అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా పురపాలక సంఘం నుంచి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎంక్రోచ్మెంట్స్ విషయంలో రాబోయే రోజుల్లో అందరి సహకారం అవసరం. నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి ఇది మన కోసం కదా, మన భావితరాల కోసం, మన బిడ్డల కోసం, వారి కుటుంబాల కోసం మీరందరూ కూడా పెద్ద మనసుతో మున్సిపల్ సిబ్బందితోటి మీరు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా మనం ముందుకు తీసుకెళ్దాం. అభివృద్ధి జరిగిన తర్వాత మీరే చూసి ఆశ్చర్యపోతారు, తెనాలికి మనకి ఇంత అవకాశం ఉందనేది. తద్వారా నేను మీకు మాట ఇస్తున్నాను, మన ప్రాంతానికి పెట్టుబడులు వస్తాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి నివసించడానికి ఎక్కువ మంది వస్తారు. మనకి చక్కటి పార్క్స్ ఉన్నాయి, పాఠశాలలు ఉన్నాయి, రహదారులు ఉన్నాయి. తాగునీటి సమస్య ఎక్కడ కూడా లేదు మనకి తెనాల్లో. కాబట్టి ఇటువంటి వనరులు ఉన్నప్పుడు మన నగరాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అధికార యంత్రాంగం అందరినీ కూడా నేను అభినందిస్తూ, ముఖ్యంగా తెనాల్లో వచ్చేసి శానిటేషన్ అనేది ఎంతవరకు ఉందో మనందరూ తెలిసింది. 50% అయ్యింది, ఇంకా 50% తప్పకుండా ఈ యంత్రాంగం కూడా వచ్చినాయి కాబట్టి కొత్త మిషన్లు
తప్పకుండా నగర దీపులు కానీ ప్రతి ఒక్కళ్ళు బాధ్యతతో చేస్తే ఆఫీసర్లు కానివ్వండి, అలానే నగర దీపులు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు మన బాధ్యతగా చేస్తే తప్పకుండా తెనాల్లో శానిటేషన్ ఇంకా బాగా మెరుగుపడిద్దని కోరుతున్నాను. అలానే ఈ శివాజీ చౌకుల్లో మన మంత్రి గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. ఈ వాటర్ డెవలప్లు కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, ట్రైన్స్ కానివ్వండి, అలానే ఇక్కడ బురిపాలెం ఇక్కడ నుంచి శివాజీ చౌక నుంచి అలానే బురిపాలెం రోడ్డు వరకు రోడ్డు వెళ్లాడపు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఇక్కడ సపోర్ట్ చేశారు. ఇక్కడ అలానే ఎడ్లపాటి వెంకట గారి తోరణం అనేది ముఖ్యంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు స్వచ్ఛ అవార్డ్ క్యాంపెయిన్ 3-day competition we had conducted in Tenali, and Honorable Minister sir has given prizes. So it was 100 marks competition between all the wards of Tenali, and this is one step forward for taking Tenali on the map of Swachh Tenali on India map. So I thought Tenali has very good potential to become a top in Swachh Sarvekshan in years to come, and this is one step forward. Thank you so much. పట్టణ బీసీ కాలనీలోని ఆర్కమ్ మసీద్ వద్ద ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇస్లాం దూదేకుల కమిటీ, కువైట్ మరియు ఇండియా ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. మన గుంటూరు జిల్లా తెనాలి బీసీ కాలనీలో మన అర్కం మసీద్ నందు ఏదైతే రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఈరోజు ఇఫ్తార్ విందు అనేది ఇస్లాం దూదేకుల కమిటీ కువైట్ వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా మంచి మహత్కర కార్యం. ఎందుకంటే ఎవరైతే ఉపవాసం ఉండి రోజా ఉన్నారో వారికి ఇస్లాం దూదేకుల కమిటీ ప్రెసిడెంట్ చాన్ బాషా గారు, అలానే కమిటీ మెంబర్స్ అందరూ కూడా, మన రాష్ట్ర ఇమానే మజ్లిస్ కమిటీ, అలానే మన అర్కం మసీదు కమిటీ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలతో ఈరోజు ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బీసీ కాలనీలో ఉన్న అర్కాం మజీద్ కొత్తగా నిర్మాణం జరిగింది. వారు అనుకున్నారు ఖచ్చితంగా రంజాన్ మాసంలో నేను ఇక్కడ ఇఫ్తార్ విందు ఇవ్వాలని. అలాగే మన నాగురుభై వాళ్ళందరూ మిత్రబృందంతో కలిసి ఈరోజు దాదాపుగా 100 మంది పైగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ఈ రంజాన్ మాసంలో ఎంతో కఠినమైన ఉపవాసాలు ఉండి ముస్లిం సోదరులు వారు మంచి నియమ నిబద్ధతతో ఉండి ఈ ఉపవాసాల దీక్షలు విరమిస్తారు. వారికి అల్లాబక్షు గారికి, వారి మిత్ర బృందానికి మన అరకామ్య మజీద్ కమిటీ తరఫున మరియు రాష్ట్ర ఇమానే మజ్లిస్ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పట్టణ శివాజీ చౌక్లోని ఎడ్లపాటి వెంకటరావు ముఖద్వారాన్ని తొలగించనున్నారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ అభివృద్ధి చెందిన పట్టణాలకు దీటుగా తెనాలిని తీర్చిదిద్దుతామన్నారు. శివాజీ చౌక్ నుండి బుర్రిపాలెం వెళ్లే రోడ్లో నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు. శివాజీ చౌక్ వద్ద ఉన్న ఎడ్లపాటి వెంకటరావు ముఖద్వారం వారి కుటుంబ సభ్యుల సమక్షంలో తొలగించడం జరుగుతుందని, తిరిగి రోడ్లు వెడల్పు అనంతరం ఆయన పేరు మీద ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. దీనిపై దివంగత వెంకటరావు మనవడు తేజ సహకరించారని ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెనాలి ప్రాంతంలో రోడ్లు వెడల్పు పనులు చురుగ్గా సాగుతున్నాయని, ఈ పనులు పూర్తయితే పట్టణ రూపురేఖలు మారుతాయని చెప్పారు. ఇందుకు ప్రజలందరూ కూడా మున్సిపాలిటీకి పూర్తి సహకారం అందించాలని కోరారు. నారాకోడూరు, తెనాలి, మంగళగిరి 4 వరుసల రోడ్డు ఏర్పాటుకు కృషి చేస్తానని మంత్రి మనోహర్ తెలిపారు. ఫ్రేమింగ్ వచ్చిందా? తెనాలి పట్టణంలో జరుగుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా ప్రజలు సహకరించి మన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని
ఒక మంచి ప్రణాళికతోటి మనం పురపాలక సంఘం నుంచి చేస్తున్న కార్యక్రమాలకి మద్దతు పలకడం అనేది నిజంగా మనందరం గర్వించాల్సిన విషయం. ఒక స్పష్టమైన ప్రణాళిక ఉండాలి, ఒక ఆలోచన విధానం ఉండాలి. ఏ కార్యక్రమాల ద్వారా ప్రజలకి ఎక్కువగా మనం మెరుగైన సేవలు అందించగలుగుతామో, ఇంకా అభివృద్ధి కార్యక్రమాల ద్వారా మన ప్రాంతానికి అంతిమంగా ఇతర ప్రదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ నివసించే విధంగా తెనాలి నగరాన్ని మనం తీర్చిదిద్ది ఒక మహానగరంగా మార్చడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ రోడ్లు విస్తరణ కార్యక్రమం ప్రారంభించాం. గురిపాలెం రోడ్డు పైన ఆల్రెడీ మీరు చూశారు, ఎవరు కూడా ఊహించని విధంగా ఉన్న రోడ్ని మనం దాదాపు డబుల్ లెవెల్కి తీసుకొచ్చాం. సైడ్ డ్రైన్లు కాలువ నిర్మాణం, స్టామ్ వాటర్ డ్రైన్లు కాలువ నిర్మాణం కూడా మనం పూర్తి చేసుకున్నాం. ఈ తరుణంలో అక్కడ ఉన్న బస్ షెల్టర్ని గతంలో ఇచ్చిన దాతలు మన అడుసుమల్లి కుటుంబం వాళ్ళు కూడా వచ్చి సహకరించారు. ఈ రోజున ఎడ్లపాటి వెంకటరావు గారి ద్వారం, అంటే ప్రతి ఒక్కరికి ఇది ఒక చిరునామా తెనాల్లో. సో ఎడ్లపాటి వెంకటరావు గారి పేరుతోటి ఏర్పాటు చేసిన ద్వారాన్ని వారి కుటుంబ సభ్యులు నేను కలిసి మీరు సహకరిస్తే బాగుంటుంది, రోడ్ విస్తరణ చేస్తున్నాం, పురపాలక సంఘం నుంచి మేమే కొత్తగా ఇంకో ద్వారం నిర్మాణం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు మనస్ఫూర్తిగా సహకరించి ఎంతో ఆదర్శవంతంగా ఈరోజు ఎడ్లపాటి తేజ గారు వచ్చి ప్రతి ఒక్క పౌరుడికి ఆదర్శవంతంగా నిలబడినందుకు మనస్ఫూర్తిగా ఆయనకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కొన్ని ప్రధానమైన రహదారులు విస్తీర్ణం ఆల్రెడీ ప్రారంభించాం. బోస్ రోడ్ కానివ్వండి, అదేవిధంగా బురిపాలెం రోడ్ మనం చూసాం. రాబోయే రోజుల్లో 4 లేన్ల రహదారి నారాకోడూరు నుంచి మంగళగిరి వరకు వయా తెనాలి మనం పూర్తి చేసుకోబోతున్నాం. దానికి కూడా నిధులు మంజూరయ్యే విధంగా కష్టపడుతున్నాం. తప్పకుండా దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకోండి. ఒక మహానగరంగా మార్చడానికి మనం చేస్తున్న ప్రక్రియ. ఎడ్లపాటి వెంకటరావు గారు ఎన్నో సేవలు చేశారు. ఆయన ఒక మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, జిల్లా పరిషత్ చైర్పర్సన్గా, ఒక శాసనసభ్యుడిగా, అదే కాదు ఎంతో రాజకీయాల్లో ఉన్నతమైన వ్యక్తి. వారి కుటుంబానికి మరొకసారి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అభివృద్ధి కార్యక్రమానికి మా కుటుంబం తరఫు నుంచి అందరూ ముందుకు రావడం జరిగింది. తాతగారు ఉన్నా కూడా ఇదే చేసేవాళ్ళు. మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలండి, ఇది మున్సిపాలిటీ నుంచి చేస్తున్నందుకు. ఆంధ్రాలో సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన పాలసీపై ఆంధ్రాలో ఆధార్ కార్డు ఉన్న సినిమా సంఘాల సూచనలను పరిగణలోకి ప్రభుత్వం తీసుకోకపోవడం అనే ఆలోచనలకు అంగవైకల్యం రావడం దురదృష్టకరమని మా ఏపీ వ్యవస్థాపకులు, సినీ దర్శకులు దిలీప్ రాజా అభిప్రాయం వ్యక్తం చేశారు. స్థానిక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 క్రాఫ్ట్ యూనియన్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పరిశ్రమ అభివృద్ధిపై చిత్తశుద్ధితో ప్రభుత్వం ఉందని మా ఏపీ ఇప్పటికీ భావిస్తుందన్నారు. నూతన పాలసీపై ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు మా ఏపీ యూనియన్ సంఘాల సూచనలు పరిగణలోకి తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి ఆయన మనవి చేశారు. ఇప్పటికీ 6 సంవత్సరాల నుండి నాన్ స్టాఫ్గా ఆంధ్రాలో స్టూడియోలను విజయవాడ, తిరుపతి, రాజమండ్రిలో నిర్మించాలని, నటీనటులకు, నిర్మాత, దర్శకులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాల్సిందిగా మా ఏపీ పత్రికల ద్వారా మెరపెట్టుకుంటూనే ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నివాసం ఉంటున్న సినిమా పెద్దలను ఎందుకు పిలిచారని తాము ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు, కానీ ఆంధ్రాలోని సినిమా సంఘాలను కూడా ఆహ్వానించాలని మాత్రమే కోరుతున్నామని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్ర నివాసిగా తాను ప్రముఖ హాస్య నటుడు అలీ హీరోగా పండుగాడి ఫోటో స్టూడియో చిత్రాన్ని పూర్తిగా ఏపీలోనే చిత్రీకరించారని ఆయన గుర్తు చేశారు. కిరణ్ అబ్బవరపు నటించిన రాజావారుడు అనివారు, ఎస్ఆర్ కళ్యాణ మండపం, వైష్ణవ తేజ్ నటించిన రంగరంగ వైభవంగా, ఇంకా కళ్యాణమస్తు, డక్టీ పిక్చర్, జయ బజరంగ్ లాంటి సుమారు 90 డైరెక్ట్ సినిమాలకు 200కు పైగా డబ్బింగ్ సినిమాలు ఏపీ ఫిలిం ఛాంబర్ నుండి సెన్సార్ అయ్యాయని చెబుతూ ఆంధ్రాలో వాస్తవంగా పనిచేస్తున్న యూనియన్ల సూచనలు ఇక నుండైనా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాల్సిందిగా దిలీప్ రాజా కోరారు. సమావేశంలో దర్శకులు మణివరన్, నరేష్తోనే పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినాక ఇప్పటికి దాదాపు 2018 నుంచి 2025 వరకు సుమారుగా ఒక 100కు పైగా ప్రెస్ మీట్లు పెట్టి ఈ రాష్ట్రంలో సినిమా పరిశ్రమ డెవలప్ కావాలంటే ఏమేం చేయాలి అనే పాలసీలని, అనే ఆలోచనల్ని ప్రభుత్వం దృష్టికి, గత ప్రభుత్వం దృష్టికి, ఇప్పుడున్న ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూనే ఉన్నాం. ఇది రాష్ట్రంలో తిరుపతిలో స్టూడియోలు కట్టమని, విశాఖపట్నం, విజయవాడ, అమరావతి, అలాగే రాజమండ్రి ఈ పట్టణాల్లో స్టూడియోలు ఏర్పాటు చేయండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయండి, అలాగే సాంకేతిక నిపుణులకి, నటీనటులకి, నిర్మాతలకి, దర్శకులకి స్థలాలు కేటాయిస్తే వచ్చి ఉంటారని 6 ఏళ్ల నుంచి మొత్తుకుంటూనే ఉన్నాం. ప్రభుత్వాలు మారినా,
పాలకులు మారిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆలోచనలో మాత్రం మార్పు లేదని నేను స్పష్టం చేస్తూ ఉన్నా. అయితే ఈ రోజున ప్రభుత్వం సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం కొత్త పాలసీని ప్రవేశపెడుతున్నాము అంటూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొందరి అభిప్రాయాలను తీసుకోవటం జరిగింది. ఈ కొత్త పాలసీల్లో ప్రభుత్వం చెబుతున్న కొత్త పాలసీల్లో ఏమున్నాయో ఇవి మేము 6 ఏళ్లుగా మేము చెప్తున్నావే కానీ ఈ కొత్త ఏం కాదు. అయితే మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో ఆధార్ కార్డు కూడా లేని వాళ్ళు చెప్పే మాటలు పరిగణలోనికి తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లోనే ఉంటూ ఆంధ్రప్రదేశ్లోనే జీవిస్తూ ఆంధ్రప్రదేశ్లోనే సినిమాలు తీస్తూ ఆంధ్రప్రదేశ్లోనే సినిమా నిర్మాణాలు కూడా చేపడుతున్న కొన్ని సంస్థలని ప్రభుత్వం ఆ సంస్థల యొక్క సలహాలు సూచనలు తీసుకోకపోవటం చూస్తుంటే ఆ ప్రభుత్వం యొక్క ఆలోచనలకి అంగవైకల్యం ఏమన్నా వచ్చిందేమోనని డౌట్గా ఉంది. కాబట్టి దీన్ని సరిచేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి దృష్టికే మేము బాబు గారు అని బతిమలాడుకుంటున్నాం. ఆంధ్రాలో ఉన్న వాళ్ళని పిలవండి, ఆంధ్రాలో ఉన్న సంఘాలని సినిమా సంఘాల వాళ్ళ సలహాలు తీసుకోండి. మేము హైదరాబాద్ వాళ్ళని పిలవద్దని మేము అంటలా, ఎందుకంటే వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ, ఒక కుటుంబం మేము. అయితే ఇక్కడే ఉంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సినిమా నిర్మాణాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.